హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్లాన్ ఏంటంటే విజయవాడ వెళ్ళిపోతున్నాం. అది ఎక్కడ అనేది, ఏంటి అనేది, ఎందుకు అనేది ముందు వీడియోలో చెప్తా అండ్ చూపిస్తా. సో సెల్ఫీలు ఇవ్వమంటే వీడియో తీస్తుంది. ఇది కామన్ అయ్యా. ఓకే సార్, చిగురా చిలక గోదావరి గట్టు మీద రామసిల్కవే సో మధ్యలో ఆగినాం. ఆగలేతుందంటే నేను ఈ పులిహోర చేసుకొని వచ్చిన, బట్ నాకు అన్ఈజీగా ఉంది. మొత్తం ఎట్లనో అనిపిస్తుంది. అంటే కార్ కొంచెం పడదు నాకు, కార్ బస్ అనేది. సో నేను తినలేదు, వాళ్ళే తిన్నారు. ఆ ఫోన్ చూసుకుంటూ ఎంజాయ్ చేసిన, ఇక అంతే. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం నాన్ స్టాప్గా. రీచ్ అయ్యేదాకా 4:50 లేదా 5 o'clock అయింది. మార్నింగ్ నైట్ 9కి బయలుదేరిపోయి టెంపుల్కి వచ్చిన పవన్ కళ్యాణ్ రేంజ్ తగ్గదు. నువ్వు ఎందుకు మధ్యలో వస్తుందో. సో పడుకోకుండా రెస్ట్ తీసుకోవాలి. డైరెక్ట్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినాం అందరం దబ్బా. ఈ టెంపుల్కి వచ్చేసినాం, దర్శనం చేసుకుని అన్నీ అయిపోయింది. ఫోన్ ఎలో లేదు యాక్చువల్గా. సో మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీసినాం కంప్లీట్. ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇద్దరు. ఓకే, ఇది నాగమ్మ క్షేత్రం అన్నమాట. కంప్లీట్గా ముడుపులు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ కట్టి అన్నీ కోరుకుంటారు. పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి లోపలికి వెళ్ళి టెంపుల్ చూపిస్తా. నార్మల్గా ఫోన్ అయితే వెళ్ళలేదు, బట్ నేను గేట్ చేసి లోపలికి వెళ్తున్నాను. అది కూడా రాయరూర్ నుంచి. ఏదైనా టెంపుల్ లోపలికి వెళ్తే అవే మొత్తం వేరేలా ఉంటుంది యాక్చువల్గా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, ఒక పాజిటివ్ వైబ్ ఎప్పుడు టెంపుల్లో ఉంటుంది. అది మాత్రం నిజం. మీకు ఎక్కడైనా ఏ టెంపుల్ అయినా నంది కనిపిస్తే మాత్రం నంది చెవిలో ఓం నమః శివాయ అని చెప్పకుండా మాత్రం రాకండి. అది మాత్రం పక్కా చెప్పాలి. లేకపోతే మీ కోరికలు ఏమైనా ఉంటే నంది చెవిలో చెప్తే నంది వెళ్ళి శివయ్యకి చెప్పినట్టే. నందికి చెప్తే యాక్చువల్గా శివయ్యకి చెప్పినట్టే. సో మీకు ఏమైనా బాధలు ఏమైనా ఉంటే సో నంది చెవిలో వెళ్ళి చెప్పుకోండి. ఫస్ట్ ఓం నమః శివాయ అనుకోండి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇది. లోపల వెళ్ళవచ్చు, బట్ దర్శనంకి వెళ్తేనే లోపల వెళ్ళవచ్చు. బట్ మనం ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చేసినాం.
ఇక బయట నుంచి చూపిద్దామని. అక్కడ పూజలన్నీ ఈ సైడ్లోనే జరుగుతుంది లోపల. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నెక్స్ట్ అక్కడ వెళ్ళి పూజ చేయించుకుంటారు. ఆయన యూట్యూబర్ లాగ్ తీస్తున్నారా అంటే అవును, జస్ట్ ఇప్పుడే బిగినర్స్ అని చెప్పిన. కంప్లీట్గా తీయలేదు బట్ ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ గంట కొడుతుంటే మీకు ఒక రీసౌండ్ వెబ్ అండ్ వేరే టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది ఆ గంట కొట్టినప్పుడు. యాక్చువల్లీ నేను కొట్టినప్పుడు చూడండి, నేను కొడుతున్నాను అంటే రీసౌండ్ వచ్చి వేరేలా వస్తుంది సౌండ్. ఇక్కడ మోతీదేవికి మొత్తం అంటే హారతి ఇస్తారు. మనము హారతి ఇచ్చి ఏమైనా కోరుకుంటే అవుతాయని అన్నీ అక్కడ ఉన్నవన్నీ దీపాలే. అక్కడ అట్లా పెట్టి హారతి ఇవ్వాలి. వీడియో ఇదేం టెంపుల్? టెంపుల్ పేరు 750 బొక్క అంటే అట్లానే బట్ బాలరి మస్తు ఫ్యామిలీ ఏ అట్లాంటి చెప్తారా? అదే అట్లా చెప్తాం. మోపిదేవి అన్నమాట. చాలా బాగుంది దర్శనం. మీరు వచ్చి దర్శనం చేసుకోండి అండ్ లైక్ మేము ఎందుకు వచ్చాము మీకు తెలిస్తే మాత్రం రాదు. నేను ఎందుకు వచ్చినా తెలుసు చెప్పాను. సో బయటికి వచ్చేసినాం. అక్కడ ఏం కావాలో కొనుక్కున్నాం. దారాలు, లడ్డు, చిన్నపిల్ల ఆడుకుని తీసుకున్నా కానీ నేను తీసుకోలేదు. బ్యాంగిల్స్ తీసుకున్నాం. సో కంప్లీట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ బీచ్కి ప్లాన్ చేసినాం, బీచ్కి వెళ్తున్నాం. నెక్స్ట్ బీచ్ వీడియో నెక్స్ట్ వస్తుంది. సో కమింగ్ సూన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మాత్రం పక్కకు చూడండి. బాయ్, లవ్ యూ గైస్.